చూసాం కదా. సో డెహ్రాడూన్ టు రిషికేష్ తర్వాత వచ్చిన తర్వాత రిషికేష్ అంటే గంగా నదిని చూడము, ఆ నదిని చూసిన తర్వాత అట్ ద సేమ్ టైం ఆ గంగా హారతిని కూడా చూసాం కదా. సో ఇక్కడున్న స్థల పురాణం ప్రకారం ఇక్కడ శివుడికి సంబంధించి నీలకంఠ టెంపుల్ అని చెప్పేసి చాలా ఫేమస్. అది చరిత్ర ఏంటి అని ఆలోచిస్తే సముద్రాన్ని చీల్చినప్పుడు అమృతము అలాగే విషం కూడా వచ్చింది కదా. సో అప్పుడు శివుడు విషాన్ని తాగినప్పుడు ఇక్కడ ఇరుక్కుంటుంది అని చెప్పేసి అంటారు కదా. సో అక్కడ నుంచి స్వామివారి సముద్ర గర్భం నుంచి అలా వచ్చిన తర్వాత రిషికేష్ నుంచి ఇక్కడ పైన నీలకంఠ పర్వతం. సో అక్కడికి వెళ్ళి స్పృహ తప్పి పడిపోయాడు అని చెప్పేసి మన చరిత్రలో ఉంది. సో నిజంగా అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ నీలకంఠ పర్వతం అయితే ట్రెక్కింగ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో రిషికేష్ నుంచి బై వాక్ నడిస్తే 15 కిలోమీటర్లు. సో రిషికేష్ తర్వాత అలా ముందుకు వెళ్తే మనకి జానగిజులా అంటే వచ్చిన బ్రిడ్జ్ వస్తుంది. సో ఆ బ్రిడ్జ్ ఏంటంటే అటు ఇటు మధ్యలో ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉంటుందన్నమాట. సో జానగిజులా నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి. సో అక్కడ నుంచి ఒక 2 ఆశ్రమాలు వస్తాయి. ఆశ్రమాల నుంచి బై వాక్ 13 కిలోమీటర్ల పైకి వెళ్ళాలి. సో మొత్తంగా చూద్దాము ఆ జానగిజులా అండ్ నెక్స్ట్ ఆ ట్రెక్కింగ్ ప్లేస్ ఎలా ఉంది, అట్ సేమ్ టైం పైన ఆ స్వామివారి టెంపుల్ ఎలా ఉంది అనేది ముందుకైతే వెళ్ళి చూసేద్దాము. సో ఆలస్యం చేయకుండా ఈ గంగా నది ఒడ్డు నుంచి ముందుకైతే వెళ్దామా. సో ప్రస్తుతం మనం గంగా నది ఒడ్డున ఉన్నాము. సో రిషికేష్. సో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం జానగిజులా దగ్గరికి అయితే. సో పవిత్ర గంగా నది ఒడ్డున శుభ్రంగా కనిపించింది. దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. చూస్తున్నా కదా ఇంకా గుర్రాలు కనిపిస్తున్నాయి ఎక్కువనే, గుర్రాలు ఆవులు. గంగా తరంగరమణీయ. సో కనిపిస్తుంది జానగిజులా అనమాట, మనకి బ్రిడ్జ్ లాంటిది. మనం ఉన్నది సీతాజులా అనమాట, జానగిజులా. సో జులా అంటే ఉయ్యాల అని అర్థం. ముందుకు వెళ్దాం ఒకసారి చూద్దాం. బ్రిడ్జ్ అంతా స్టాండర్డ్గా ఉంది. మన హైదరాబాద్ మహానగరంలో కేబుల్ బ్రిడ్జ్ ఎలాగైతే ఉందో సో ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట. సో నిజంగా వండర్ అనుకోవచ్చు. గంగమ్మ అయితే క్లియర్గా అనిపిస్తుంది మనకి. ముందు జనాలు నడుస్తూ, ఈ రైట్ సైడ్లో వెహికల్స్ అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్లో కూడా వెహికల్స్ అనమాట. మధ్యలో జనాలు నడవడానికి బై వాకింగ్ అనమాట. సో నిజంగా కేబుల్ బ్రిడ్జ్ లాగే అనిపిస్తుంది కదా మనకు కూడా. హైదరాబాద్ మహానగరంలో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ ఎలాగైతే కనిపిస్తుందో ఇది కూడా అలాగే అనిపిస్తుంది. సో దీన్ని జానగిజులా అని చెప్పేసి అంటారు. సో ఇలాగే అవతల ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది. చిన్న మ్యాప్ కూడా ఒకటి కనిపిస్తుంది కదా. సో బ్రిడ్జ్ నుంచి బయటికి రాగానే మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, పైకి వెళ్ళిపోవాలి. ముందుకు వెళ్దాం అయితే ప్రస్తుతం. సో ఫ్రెండ్స్ మొత్తంగా మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది నీలకంఠ పర్వత్కి, నీలకంఠ స్వామి దగ్గరికి. సో బై వాక్ అండ్ ట్రెక్కింగ్ అనమాట. సో పక్కన రోడ్ కూడా కనిపిస్తుంది కదా మనకి. సో అలా ముందుగా అయితే వెళ్దాము ప్రస్తుతం. చూద్దాం అసలు ఎలా ఉంది ట్రెక్కింగ్. సో ఇంకోటి ఏంటంటే కొండ పైకి ఎక్కాలి అది ఇది అంటున్నారు. సో చాలా ఎత్తులో కూడా ఉంటుంది అంటున్నారు. ఒకసారి చూద్దాం, పైకి వెళ్దాం అసలు ఎలా ఉంది ఏంటి. హర హర మహాదేవ శంభో శంకర మనగా చూసి తరించాలి కదా. సో అలాగే మన వ్యూవర్స్ అందరు కూడా లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా. సో ముందుకైతే వెళ్దాము. ఈ అందమైన అడవి ప్రాంతాన్ని తనివి తీరా వీక్షించేద్దాం ఒకసారి. సో ఆలస్యం చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. సో నాకు కూడా ఆతృత ఎక్కువ వస్తుంది, ఎప్పుడు చేరుకుంటానా ఎప్పుడు ఏంటి అనేది. సో జర్నీ అయితే ఎప్పుడే స్టార్ట్ అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది స్టార్ట్ చేసి. సో దాదాపు 4 hours to 5 hours అంటున్నారు. 15 kilometers అనమాట. సో ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే నిజంగా ఇది వండర్ఫుల్ ప్లేస్ అని చెప్పేసి అనవచ్చు. రిషికేష్, జానగిజులా, సో నీలకంఠ పర్వత్ సూపర్ అంటే సూపర్. ఏనుగుల గుంపు కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. సో చూద్దాం, ముందుకైతే వెళ్దాం ప్రస్తుతం. సో రోడ్ అయితే ఖాళీ కనిపిస్తుంది, ఎక్కడెవరు నాకు జనాలు అయితే ఏం కనిపించట్లేదు. సో మహావృక్షాలు అయితే కనిపిస్తున్నాయి. వావ్, చెట్లు అయితే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. నిర్మానుష్యమైన ప్రదేశం, అడవి. అందులో రోడ్ వేస్తారు కానీ రోడ్డు మీద జనాలు ఎవరు కనిపించట్లేదు. సో కొంచెం రిస్కీ ట్రెక్కింగ్ చేయడానికి, బట్ ఐ హ్యావ్ టు ట్రై ఇట్. విపరీతమైన డేంజరస్ చిన్న కొండ, మట్టి కొండ. సో అడవి. సో నిజంగా అసలు ఇంత దట్టమైన అడవిలో
సింగిల్ పర్సన్గా ట్రెక్కింగ్ చేయడం అంటే ఈజ్ నాట్ ఎ జోక్. గాల్లో ప్రాణాలు గాల్లో పోతాయి నాకు తెలిసి. హర హర మహాదేవ. మధ్యలో రాగానే మనకు బోర్డు వచ్చింది నీలకంఠ్ ఫుడ్ ట్రాక్ అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ అనమాట. వామ్మో. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. బట్ కొడంగల్ అయితే అక్కడ ఎక్కువ అనిపిస్తుంది. నీలకంఠ మహాదేవ్ జానేక పైదల్ మార్గ్. సో ఇది మన వాకింగ్ ట్రక్ అనమాట. సో ఫ్రెండ్స్ మొత్తంగా చూస్తున్నాం కదా, ట్రెక్కింగ్ వాక్ అయితే చాలా బాగుంది. అటు ఇటు చూడడానికి కూడా అడవి. సో సూపర్ అనుకోవచ్చు లొకేషన్ అయితే, అద్భుతం నిజంగా. సో మొత్తంగా అలా ముందుకు వెళ్తున్నా నా జర్నీలో. ఈయన తోడైందనమాట. సో ఈయన ఫ్రమ్ రాజస్థాన్. సో ఈయనకు కూడా ట్రావెలింగ్ అవి అంటే చాలా ఇష్టం అంట. సో మొత్తంగా నాకు ఇంకో తోడు దొరికింది కాబట్టి హ్యాపీగా వెళ్ళొచ్చు టెన్షన్ పడకుండా. సో ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా ట్రెక్కింగ్ డేంజరస్ అనిపిస్తుంది. చూద్దాం ముందుకు వెళ్ళైతే ఒకసారి. సో నిజంగా అద్భుతం అనుకోవచ్చు. సో వావ్, వెళ్తున్న కొద్దీ ఇంకా వెళ్ళాలనిపిస్తుంది కానీ విపరీతమైన ఆయాసం వస్తుంది. बिना टिकट का నిజంగా చుక్కలు చుక్కలు అనిపించే ప్లేస్ అయితే ఇదే అనుకోవచ్చు. మోస్ట్ డేంజరస్ సిటీ కూడా మనకు చాలా దూరంలో అనిపిస్తుంది. ఈశ్వర ముందు చూస్తే సిటీ వ్యూ మనకు దూరం నుంచి ఇలా కనిపిస్తుంది. ఈశ్వర సో ఫ్రెండ్స్ మొత్తంగా నీలకంఠ పర్వతానికి అయితే వెళ్తున్నాము, టెంపుల్ దగ్గరికి. దాదాపుగా ఒక 30% అయితే వచ్చేసాము. ఈ 30%లోనే నిజంగా బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం లాస్ అయినట్టు అనిపిస్తుంది నాకు. సో నిజంగా ఇంకా 70% ఎక్కాలి, ఇంకా చాలా హైట్లో అయితే ఎక్కాలి. వెళ్తున్న కొద్దీ నిజంగా చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. నిజంగా సూపర్. ఈ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే నిజంగా నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటి అని అంటే వాటర్ బాటిల్ అయితే మ్యాండేటరీగా తీసుకోండి. అక్కడెక్కడ కూర్చుంటూ వెళ్తూ ప్రశాంతంగా వెళ్ళండి. హర హర మహాదేవ శంభో శంకర. సో ఇది మనకు ఒక చిన్న షార్ట్ కట్ అనమాట. సో చూడవచ్చు అసలు నిజంగా స్టెప్స్ కాకుండా మనం ఒక చిన్న షార్ట్ కట్ రూట్లో నుంచి అయితే వెళ్తున్నాము. సో ఏమాత్రం కొంచెం జారినా వన్నులో వణుకుబడి కింద పడిపోవడం అయితే ఫిక్స్. దారిలో నుంచి వ్యూ చూస్తే నిజంగా సూపర్ అనిపిస్తుంది కదా. అక్కడెక్కడో ప్రవహిస్తున్న గంగా నది. సో సిటీ. సో నిజంగా అద్భుతం అనుకోవచ్చు. దట్టమైన అడవి ప్రాంతం. సో అమేజింగ్ అనుకోవచ్చు నేచర్ అయితే. కనిపిస్తున్న దారిలో ఇది ఒక చిన్న మినీ హోటల్. సో నిజంగా చాలా పెద్దగా ఉంది. సో నిజంగా ఇంత కింది నుంచి ఇంత పైకి ఇవన్నీ మోసుకురావడం అంటే ఇట్స్ నాట్ జోక్. సో మినీ షాప్ అనమాట ఇది. సో ప్రస్తుతం మనకి టఫెస్ట్ ఏంటి అని అంటే పైన ఉన్న కొండని కాకుండా ఇటు రైట్ సైడ్లో మనకి టవర్ కనిపిస్తుంది కదా. సో ఆ హైట్కి వెళ్ళాలి మనము. ఇది ఒక మహాలోయ. సో ఏమాత్రం కొంచెం అటు ఇటు జరిగినా కింద పడి సో కైలాసంకి వెళ్ళడం అయితే ఫిక్స్. హర హర మహాదేవ. నిజంగా ఆ ఈశ్వరుడి సంకల్పం గట్టిదే కదా. సో ఏవి చూసినా అన్ని టెంపుల్స్, ఫేమస్ టెంపుల్స్ అన్నీ అంటే
ఈ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, ఈ హిమాలయాల్లోనే ఉన్నాడు కదా. సో ఇంకా చూస్తున్నాము, ఎటు చూసినా కానీ పచ్చని గ్రీనరీ అయితే కనిపిస్తుంది మనకి. మహావృక్షాలు, కొండలు అయినప్పటికీ కూడా. సో అందులో ఈ నడక ట్రెక్కింగ్, సో నిజంగా ఇదొక వండర్ఫుల్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ టవర్ దగ్గర ఇప్పుడు మనం వెళ్ళాల్సింది. సో వెళ్తున్న కొద్దీ కొంచెం భయం వేస్తుంది, అండ్ అలాగే ఆయాసము, వాటర్ లేదు, బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. సో మొత్తంగా ఇంకా కొండపైకి ఎక్కాలి అని చెప్పేసి ఒక సంకల్పం అయితే గట్టిదే. హర హర మహాదేవ శంభో శంకర జై భోలేనాథ్ అంటారు కదా. సో నిజంగా ఆ ట్రెక్కింగ్ చేసుకుంటూ ముందుగా అయితే వెళ్ళిపోతున్నా. సో నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఈశ్వర పరమేశ్వర, నిజంగా నీ సంకల్పం గట్టిదయ్యా. ఎలాగైనా నీ దగ్గరికి చేర్చుకోవాలి అనుకున్న వాళ్ళని నిజంగా చేర్చుకుంటావు కదా. సో అదైతే సూపర్ అనుకోవచ్చు అసలు. సో చూస్తున్నాం కదా బ్యాక్ సైడ్ వ్యూ మనకి. సో ఫ్రెండ్స్ నిజంగా ఇది ఒక డేంజరస్ అనుకోవచ్చు. సో పైన ఏంటి అంటే ఫొటోస్ దిగడం కోసం అనమాట. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. నిజంగా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ అనుకోవచ్చు. నిజంగా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే ఇది ఒక మంచి హైలైట్. సో వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. రిషికేశ్ కూడా చాలా పెద్దది. ఇందువల్ల పవిత్ర ప్లేసెస్లో మనకి ఇది ఒకటి కదా. भाई वो किधर जाता? ये इधर ही है, शॉर्टकट है, जाएंगे उसके ऊपर से. चलो गुफा है दिखा इधर ही, चलो देख के आते हैं. సో మనకి ఇది ఒక మిస్టీరియస్ ప్లేస్ లాగా కనిపిస్తుంది. ఏముంది ఒకసారి మనం కూడా చూద్దాము. అంటే పైకి వెళ్ళి చూస్తే కదా తెలుస్తుంది ఏది ఉన్నది. చాలా హైట్గా ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. సో చూస్తున్నాము కొండ పక్క నుంచి అలా మనం నడుచుకుంటూ ముందు ఏమైనా కొంచెం దారి సూపర్ కింద పడ్డాము. నిజంగా సూపర్ అనిపిస్తుంది కదా. నిజంగా నాకైతే హైలైట్ అనిపిస్తుంది. పైకి అయితే వచ్చేసాము. శంభో శంకర ఈశ్వర పరమేశ్వర కృపా కటాక్ష పద్మం. సూపర్ లొకేషన్ అయితే సో కణంగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ. రాజ్యం మొత్తం వాళ్ళదే అన్నట్టు అయింది. వావ్, సూపర్ అంటే సూపర్ అసలు. పైనుంచి వ్యూ కొంచెం దూరంలో అయితే ఉన్నాము. గంట మార్గం చెప్పేసి మనకి కిందికి వెళ్తున్నాము. ఒక రోడ్ ఇది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 3 రూట్స్ కనిపిస్తున్నాయి. సో ఏ రూట్లో వెళ్ళాలి అని చెప్పేసి చూస్తుంటే కింద డౌన్ ఇలా ఒకటి వెళ్తుంది కదా. సో ఈ రూట్లో వెళ్ళమని చెప్పేసి పైన షాప్లో అతను అయితే చెప్పేశాడు. సో ఈ కిందికి వెళ్తే ఒక ఊరికి వెళ్తుంది. సో ఈ మధ్యలో ఉన్న రోడ్లోకి వెళ్తే మనం డైరెక్ట్ స్వామివారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము. సో ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట మనము. సో బై వాక్లో ఎవరైనా నడుచుకుంటే వచ్చేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే చూసుకోండి. సో స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం. సో ఇలా ముందుకు వెళ్తే మనకి వెహికల్స్ అవి వెళ్ళడానికి అనమాట. సో ఇది మనకు బై వాకింగ్ నీలకంఠ టెంపుల్కి, శ్రీ నీలకంఠ మందిర్ మార్గ్. సో బై వాక్ అనమాట ఇది. సో ఇలా కిందికి వెళ్ళిపోవాలి మనం. నిజంగా అదూర్స్ కదా స్టెప్స్, స్టెప్ బై స్టెప్ దిక్కడము. సో నిజంగా అక్కడక్కడ హైలైట్. వెళ్తున్న దారిలో మనకి ఇవి కనిపిస్తున్నాయి. ఇటు పేరు అయితే నాకు తెలియదు, కానీ గాడిదలాగా కనిపిస్తున్నాయి నాకైతే. గాడిదే లేదు అసలు, తగ్గేదే లేదు. కదా ఒక వ్యూ మనకి అయితే అట్మాస్ఫియర్ హైలైట్గా కనిపిస్తుంది మనకి. చూడడానికి అయితే కళ్ళకు చెదిరేలా కనిపిస్తుంది. మనము దర్శనానికి వెళ్ళే టైంలో అయితే ఈ ప్రసాదాలన్నీ స్వామివారికి సమర్పిస్తారనమాట. సో ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు తీసుకోవచ్చు. సో 50 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 500 లోపు ఉన్నాయన్నమాట. సో ఇది తీసుకున్న తర్వాత మనకి నీలకంఠ మందిర్ ముఖ్య ప్రవేశ్. సో రైట్ సైడ్ అనమాట.
ఫ్రెండ్స్ నిజంగా మొత్తం ప్రయావేశాలు అన్నీ పడిన తర్వాత మనము నీలకంఠ మందిర్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ కిందకి దిగుతూ వెళ్ళాలన్నమాట. హరహర మహాదేవ శంభో శంకర. జనాలు అయితే ఫుల్ కనిపిస్తున్నారు. చూద్దాం, ముందుకెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. దర్శనం కోసం వెళ్తున్న వాళ్ళు క్యూ లైన్ అనమాట ఇదంతా. దర్శనం చేసుకున్న వాళ్ళు సో ఫ్రెండ్స్ మొత్తంగా రిషికేష్ నుంచి నీలకంఠ్. సో ఫ్రెండ్స్ మొత్తంగా రిషికేష్ నుంచి మన జానకి జూలా నుంచి రిషికేష్ అంటే మన నీలకంఠ స్వామి టెంపుల్కి పై వాకులో నడుచుకుంటూ రావడము, అంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ రావడము, మధ్యలో హోతులు అవి కనిపించడము. సో నడుస్తూ వస్తున్న వాళ్ళు కూడా చాలా రేర్గా కనిపించారు కదా. సో ఒక్కసారిగా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒకనొక రకమైన అనుభూతి అయితే కలిగింది. సో నిజంగా ఆ లింగాన్ని తగిలినప్పుడు అనిపించిన అనుభూతి అయితే నిజంగా వర్ణించలేదని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే నిజంగా ఒక తెలియని అనుభూతి అయితే కలిగింది ఆ లింగాన్ని తగిలిన తర్వాత. సో నిజంగా నీలకంఠ స్వామి దర్శనం చేసుకోవడం అండ్ ఆయన పాదాల దగ్గర తగలడము, సో నిజంగా నుదుటి మీద ఆయన స్పర్శ తగలగానే నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి అయితే కనిపించింది. సో నిజంగా మీరు ఎవరైనా నీలకంఠ స్వామి ఈ టెంపుల్కి అండ్ ట్రెక్కింగ్ చేయాలి అనుకునే వాళ్ళు, సో డిస్క్రిప్షన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ మొత్తంగా ఇది మన ట్రెక్కింగ్ అండ్ వీడియో అనమాట. వీడియో అంతా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను ఈ హిమాలయాలకు సంబంధించి. సో వీడియోస్ అయితే చూస్తుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మొత్తంగా నీలకంఠ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్లో పైన శ్రీ సిద్ధువాలి బాబా అని చెప్పేసి ఆశ్రమం. సో ఈ ఆశ్రమం అయితే చాలా ఫేమస్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఈ బాబాకున్న ప్రత్యేకత ఏంటి అని అంటే తన తపోశక్తితో ఇక్కడ ఈ ప్రాంతాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం, అంటే కొంచెం ప్రాచుర్యం తేవడము అది జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బాబా ఇక్కడ జీవ సమాధి జరిగారనమాట. సో పైన మనకు టెంపుల్ కూడా ఉంది. సో ఆ టెంపుల్కి అయితే వెళ్దాం మనము. మొత్తంగా నీలకంఠ స్వామి ఉన్నటువంటి టెంపుల్ చుట్టూ ఉన్న ఏరియల్ వ్యూ చూద్దాము. సో టెంపుల్ అక్కడ ఏదో మూల కనిపిస్తుంది మనకి. సో ఇది కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ అనమాట, ఆ నీలకంఠేశ్వర స్వామి వెలిసిన ప్లేసు. సో చుట్టూ ఉన్నటువంటి ఆశ్రమాలు ఇవి. ఆ పైన కనిపించేది ఊరు అనమాట. సో చిన్న ఊరు. సో నిజంగా వండర్ నిజంగా అద్భుతం అనుకోవచ్చు. అటు ఇటు చుట్టూ మూడు వైపులా కొండ, మధ్యలో అసలు టెంపుల్. సో నిజంగా భగవంతుడి లీలా మహిమ ఉంటుంది కదా. సో అందుకే కదా అలాంటి ప్రదేశాల్లో వెలుస్తారు దేవుళ్ళు కూడా. సో నిజంగా రావడం కూడా చాలా రిస్కీ. సో ఎంట్రన్స్ అయితే అద్భుతం. శ్రీ గురు దేవాయ నమో నమః. సో పైన దుర్గాదేవి, ఆంజనేయ స్వామి, శివుడు. సో నిజంగా అద్భుతం అనుకోవచ్చు టెంపుల్ అయితే. या स्टार्ट. ये जो है भगवान नीलकंठ महादेव का जो स्थान है, जब समुद्र मंथन हुआ तो विश्व शांति के लिए जो है भगवान नीलकंठ महादेव मणिकूट पर्वत
पे बसा हुआ जो ये नीलकंठ महादेव का मंदिर है, इन्होंने जो है 60,000 वर्ष तक भगवान शंकर जी ने जो है विष को शांत करने में यहाँ तपस्या की थी। जिस पेड़ के नीचे जो है उन्होंने तपस्या की, वह पेड़ आज भी जो है वही मंदिर में स्थित है। शंकर जी ने 60,000 वर्ष तक जो है तपस्या में लीन होकर उस विष को जो है उन्होंने अपने गले में जो है समाया। आज जो है हम उनके जो है दर्शन होते हैं, कंठ रूप में दर्शन होते हैं, और जो है उन्होंने कंठ रूप में जो है अपने जो है शरीर को कंठ रूप में स्थापित करके बाकी यही समाधिस्थ हो गए थे। उनके दिव्य दर्शनों से आज जो है भक्त लोग अपनी मनोकामना पूर्ण करते हैं। जो भी मनोरथ लेके आते हैं उनकी मनोकामना जो है पूर्ण होती है। और साथ ही जो है 1.5 किलोमीटर ऊपर चल के माँ भुवनेश्वरी का मंदिर है। पुराणों में लिखित है कि माता पार्वती अपने भोलेनाथ जी को ढूंढते ढूंढते आए कि इन्होंने जो है विष पान किया है, कहाँ गए। तो मणिकूट पर्वत जो है वो आए, उन्होंने नारद जी से पूछा कि हमारे भोलेनाथ जी जो है विष पान किया था, कहाँ गए। तो नारद जी ने कहा कि माता जो है ब्रह्मकूट पर्वत पर भगवान शिव शंकर जी के जो है जल्दी से जल्द ठीक हो जाने की कामना से उन्होंने 40,000 वर्ष तक ब्रह्मकूट पर्वत में जो है तपस्या की। तो दोनों जो है दोनों स्थान जो है ये सिद्धपीठ है। माँ भुवनेश्वरी का मंदिर अति रमणीय स्थल पे बसा हुआ, सामने जो है माँ गंगा के दर्शन होते हैं, ऋषिकेश के दर्शन होते हैं, हरिद्वार के दर्शन होते हैं। माँ भुवनेश्वरी के दर्शन से जो है आज भी भगत लोग अपनी मनोकामना पूर्ण करते हैं, अपने को भाग्यशाली समझते हैं। ये जो है मणिकूट पर्वत की महिमा जो है पुराणों में लिखित है। जो इनकी परिक्रमा कर लेता है उन्होंने संसार के समस्त जो है तीर्थों के जो है दर्शन कर लिए, उसके बराबर होता है। इस प्रकार भगवान नीलकंठ के शरण में होकर हम भगवान नीलकंठ और माँ भुवनेश्वरी को प्रणाम करते हैं। जय शिव शंकर भोलेनाथ, जय माँ भुवनेश्वरी। नहीं, 1 यूनिट चलो। ప్రస్తుతం మనం చూస్తుంది ఆ పరమశివుడు మొదటిసారిగా ఈ పర్వతం మీద అడుగుపెట్టిన ప్రదేశం అన్నమాట. సో ఇదే చాలా హైట్లో ఉంది. सिद्धबली स्थान पे है। ये भी जो है पौराणिक जो है स्थान है। नीलकंठ के सानिध्य में ये जो है मणिकूट पर्वतों पे जो है पहले सिद्ध लोग रहते थे। ये सिद्ध बाबा का जो है पवित्र स्थान है। हाँ, हम जो है पहले जब छोटे थे तो एक झंडा जो है भगवान नीलकंठ पे चढ़ता था, तो एक सिद्धबली पे चढ़ता था। धीरे धीरे श्री बाबा छोटोगिरी महाराज जी ने इस स्थान को जो है जागृत किया, और उनके जो है साथ में जो है सहभागी बाबा श्री प्रीतम गिरी जी महाराज जी ने इस स्थान को इतना जो है चमका दिया। अपनी तपोबल के बल पर इस स्थान को उन्होंने जो है पवित्रतम स्थान को जो है चमका दिया। जो इस सिद्धबली स्थान पे जो है सच्ची भावना से धागा बांधता है, उसकी जो है पूर्ण मनोकामना जो है 100% जो है पूरी होती है। बाबा जी के दर्शन मात्र से जो है उसके समस्त पाप जो है दूर हो जाते हैं, और जो है वो पुण्य का भागी बनता है। अभी थोड़ी देर में बाबा जी के दर्शन करवाते हैं। बाबा जी इस टाइम जो है अपने समाधि में लीन है। 10-15 मिनट बाद जो है बाबा जी के दर्शन करेंगे, दिव्य आत्मा के दर्शन करेंगे।
దర్శనం చేసుకున్న తర్వాత మనము సో కింద ఏమో నీలకంఠ స్వామి దర్శనం చేసుకున్నాము. సో బ్యాక్ సైడ్లో ఈ ఆశ్రమంలో ఉన్న బాబా గారే ఇక్కడ టెంపుల్ని ఫేమస్ చేశారు అని చెప్పేసి చరిత్రలో అంటున్నారు. సో ఇక్కడ నుంచి మనం ఇక నెక్స్ట్ ఈ రూట్లో పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్తే పార్వతీదేవి అంటే శివుడు ఏమంటారు మన విషాన్ని మింగిన తర్వాత ఇక్కడికి వచ్చి అడుగుపెట్టి ఈ పర్వతం మీద అడుగుపెట్టి ఇక్కడ పడుకుండిపోయినప్పుడు సో అమ్మవారు దాదాపుగా పార్వతీదేవి అన్ని ప్రదేశాలు వెతికి ఈ ప్రాంతంలో స్వామివారిని దర్శనం చేసుకుంది అని చెప్పేసి అంటున్నారు. సో పైన ఉందన్నమాట టెంపుల్. సో పైకి అయితే వెళ్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే 60,000 సంవత్సరాలు ఆ చెట్టు కిందే ఉంది ఆ స్వామీజీ దర్శనం చేసుకున్నాం. అంటే ఈ లోకాన్ని చల్లబరచడం కోసం ఆయన 60,000 సంవత్సరాలు ఇక్కడే చేశారని చెప్పేసి అంటున్నారు. సో పైన కూడా పార్వతీదేవి టెంపుల్ అంటున్నారు. ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో మొత్తంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉంటుంది. సో స్టెప్స్ ఉన్నాయి, ప్లస్ ఈ సరౌండింగ్లో వెహికల్స్ వెళ్ళడానికి మంచి రూట్ అయితే ఉంది. సో నిజంగా అడవి మనిషిలా ఏదో తిరిగేస్తున్నా నేనైతే. సో నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. इधर तो आने वाली पब्लिक नहीं सोचते बस नीलकंठ के दर्शन हो गए जो होते आने का नाम नहीं लेते. नीलकंठ स्वामी के दर्शन होने के बाद में ये ऊपर आश्रम भी नहीं आएगा और ऊपर पार्वती का मंदिर को भी नहीं आएगा. సో నిజంగా ఈ ప్రాంతంలో నీలకంఠ స్వామి దర్శనం చేస్తున్న తర్వాత జనాలు ఎవరు పైకి రారు. సో ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిస్తే తప్ప. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఇప్పటికే బీభత్సంగా అలసిపోవడము, డేంజరస్ ట్రక్కింగ్కి రావడము అయిపోయి ఉంటుంది కదా. సో మళ్ళీ ఇంత పైకి ఎక్కాలా అనే ఒక ఆలోచన అయితే వచ్చేస్తుంది. సో అసలు జనాలే వెళ్ళారనుకున్నా, కానీ కొంతమంది కనిపిస్తున్నారు మనకి. అంటే దర్శనంగా ఎక్కడికి వెళ్ళినా అక్కడక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి. సో ముందుగా అయితే వెళ్దాము. వావ్, సో వ్యూ అయితే అదర్స్ కదా, అక్కడ కనిపిస్తుంది మనకి ఒకటి. సో అదే అనమాట టెంపుల్, పార్వతీదేవి టెంపుల్. సో నిజంగా ఎటు చూసిన స్టెప్స్, రోడ్స్ సో నీట్గా అయితే కనిపిస్తున్నాయి. వావ్, వెళ్తున్న కొద్దిగా ఎక్సైట్మెంట్. సో మొత్తంగా చాలా దూరం నుంచి నడుస్తున్నాం కదా. సో నీలకంఠ స్వామి దర్శనం అయిపోయింది, పైన బాబాజీ దర్శనం అయిపోయింది. సో భువనేశ్వరి మాత దర్శనం చేసుకోవడానికి వస్తుంటే ఇక ఫుల్ ఆకలేస్తుంది. పూరి సబ్జీ 50 రూపీస్ అన్నారు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. అంటే ఈ కొండల్లో అసలు దొరకడమే ఎక్కువ, సో అందులోనూ మంచి ఫుడ్ అంటున్నారు. ఒకసారి ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో ఇది మన ఫుడ్. సో నిజంగా ఆలూ కర్రీ అయితే ఇచ్చారు. చూద్దాం ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. చూడ్డానికి అయితే సూపర్ కనిపిస్తుంది. బాగుందబ్బా, సాటిస్ఫైడ్. ఫ్రెండ్స్ మొత్తంగా ఎంట్రన్స్ అయితే కనిపించేసింది మనకి. సో వ్యూ కూడా చూడొచ్చు మనం సైడ్లో నుంచి. వావ్, నిజంగా సూపర్. అంత పైకి ఎక్కి రావడము, పైకి ఎక్కి వచ్చిన తర్వాత మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళడము, సో నిజంగా వండర్ అనుకోవచ్చు. సో మ్యాక్సిమం చాలామందికి తెలియదు ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ పైకి రావాలి అని. పార్వతీదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఈ పార్వతీదేవిని మాతా భువనేశ్వరి మందిర్ అని కూడా అంటారు. సో నేమ్ కనిపిస్తుంది కదా, మాతా భువనేశ్వరి మందిర్. టెంపుల్ అయితే చిన్న అనుకున్నా, బట్ రియలీ సూపర్, వండర్ఫుల్ అనుకోవచ్చు. అమ్మవారి రూపం ఉగ్ర రూపంలో.
ఫ్రెండ్స్ మొత్తంగా చూసాం కదా మాతా పార్వతీదేవి, అంటే ఇక్కడ భువనేశ్వరి దేవి అని చెప్పేసి పిలుస్తారంట. సో నిజంగా టెంపుల్ అయితే సూపర్ అనిపిస్తుంది, చూస్తున్నాం కదా. సో నిజంగా కాసేపు అమ్మవారి దర్శనం చేసుకున్నా కానీ ఒక మంచి మనస్ఫూర్తిగా ఒక రకమైన అనుభూతి అయితే కలుగుతుంది. సో మొత్తంగా ఇది మాట. అంటే నీలకంఠ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత పైకి ఎవరిని అడిగినా భువనేశ్వరి దేవి మందిర్ లేదంటే పార్వతీమాత మందిర్ అని చెప్పేసి అడిగితే ఎవరైనా మనకు పైకి చూపిస్తారు. ఒక 1 కిలోమీటర్ అనమాట పైన. సో ఒక మహా అయితే ఒక 10-20 నిమిషాలు నడుచుకుంటూ వస్తే అయిపోతుంది. కానీ సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది టెంపుల్. సో నిజంగా ఆ పార్వతీదేవి అంటే ఆ పరమశివుడిని మెప్పించుకోవడం కోసం ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి వెతుకుతూ అమ్మవారు ఇక్కడ సేద తీరింది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ అమ్మవారు సేద తీరిన తర్వాత కల్లో కనిపించే నీలకంఠ స్వామి పక్కన అంటే కింద చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు అని చెప్పేసి ఆమె బ్రహ్మజ్ఞానంతో తెలుసుకుంది. సో మొత్తంగా ఇది మన వీడియో అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తుండండి. సో నీలకంఠ స్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళు, రిషికేష్కి వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.